నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు రికార్డు సృష్టించారు. ఏకంగా 2000 కిడ్నీ మార్పిడుల మార్కును చేరుకున్నారు. ఫలితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో దేశంలో 3వ స్థానంలో, దక్షిణ భారతంలో మొదటి స్థానంలో నిలిచారు. గుజరాత్లోని ఐకేడిఆర్సీ, పంజాబ్లోని లుధియానా క్రిస్టియన్ కాలేజీ మొదటి 2 స్థానాల్లో ఉండగా ఆ తర్వాత స్థానంలో నిమ్స్ ఉండటం విశేషం. అంతేకాదు, దాదాపు 90% పైగా ట్రాన్స్ప్లాంటేషన్లు ఉచితంగా చేస్తున్నారు. అయితే నిమ్స్లో 1989లో ప్రారంభమైన యూరాలజీ విభాగం తొలి 2 దశాబ్దాల్లో సుమారు 450 కిడ్నీ మార్పిడులు మాత్రమే చేయగా పేదల పెద్దాసుపత్రి నిమ్స్ అరుదైన ఘనతను సాధించింది. నిమ్స్ హాస్పిటల్ యూరాలజీ విభాగం వైద్యులు 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మార్కుని సాధించారు. అయితే ఈ నేపథ్యంలోనే యూరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ రాహుల్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ రామరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఫీట్ని సాధించడం వెనకాల, ఈ జర్నీలో వాళ్ళు ఎలాంటి అనుభవం ఉంది అండ్ విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు అండ్ ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీకు కంగ్రాచులేట్ చేయాలి. కానీ ఇంతమంది పేషెంట్స్ కిడ్నీ ఇబ్బందులు పడుతున్నారు అనేది కొంత బాధ కలిగించిన, బట్ వాళ్ళకి కొత్త లైఫ్ వస్తుంది అనేది నిజంగా సంతోషకరమైన విషయంగానే చెప్పాలి. సార్, 2000 ట్రాన్స్ప్లాంట్స్ అంటే చాలా పెద్ద విషయం. అందులోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి హాస్పిటల్స్లో ఈ ఫీట్ని సాధించడం చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇండియాలో ఇలాంటి ఫీట్ సాధించిన హాస్పిటల్స్ మనతో పాటు ఇంకా ఏమున్నాయి? ప్రధానంగా ఎక్కడ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ వేగంగా జరుగుతుంటాయి? మన దగ్గర సౌత్ ఇండియా అంటే రీజన్ వైజ్ వద్దాము. సౌత్ ఇండియాలో అయితే సిఎంసి వెల్లూరులో చాలా ఎక్కువ అవుతాయి మేడం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేది, ఎందుకంటే సౌత్ ఇండియా 1971లో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. అక్కడ ఫస్ట్ అన్నీ అక్కడే అయ్యేవి. సౌత్ ఇండియా అంటే వెల్లూరు వాజ్ చాలా ఫేమస్ ఫర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇప్పుడు మనది సెకండ్ ఈజ్ నిమ్స్. కానీ లాస్ట్ 3-4 ఇయర్స్లో తీసుకుంటే మనం వెల్లూరును ఓవర్టేక్ చేస్తాం. సౌత్ ఇండియాలో మనది హైయెస్ట్ నంబర్. వాళ్ళది ఫస్ట్ పార్ట్లో వాళ్ళది హైయెస్ట్ ఉన్నా ఇప్పుడు లాస్ట్ మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము బికాజ్ ఆఫ్ లైవ్ ట్రాన్స్ప్లాంట్సే కానీ, జీవన్ దానిలో వచ్చే కెడావర్స్ వల్ల కానీ. వేరే ఏరియాస్లో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ఇంత స్ట్రాంగ్గా ఉండదు. మన లైవ్ కెడావర్ 2 ఉన్నందుకు మనది చాలా స్ట్రాంగ్ ఉంది. అట్లే మీరు నార్త్ ఇండియాకి వెళ్తే సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అని లక్నోలో ఉంటుంది మేడం. అక్కడ కూడా ఆల్మోస్ట్ మనంతా అవుతూ ఉంటుంది. అండ్ వెస్ట్ సైడ్లో మనకు అహ్మదాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ ఉంటుంది. అక్కడ బాగా ఎక్కువ అవుతాయి. ఈ 3-4 ప్లేస్లలో మనకి ఈక్వల్గా అవుతుంటుంది మేడం. బట్ ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో చూస్తే ఇప్పుడు ఒక అహ్మదాబాద్లో మనకంటే ఎక్కువ అవుతుండొచ్చు. బట్ మిగతా వాటన్నిటికంటే మనము డెఫినెట్గా విల్ బీ ఆల్మోస్ట్ సెకండ్ ఆర్ మ్యాక్సిమం థర్డ్ ఇన్ ద కంట్రీ. సార్ రామరెడ్డి సార్, ఇన్ని సర్జరీస్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా ఇంతమంది కొత్త లైఫ్ ఇస్తున్నాం, ఇది సంతోషం. కానీ ఇందాక నేను అడిగినట్టు కిడ్నీ ఇంతమందిలో ఇబ్బంది వస్తున్నప్పుడు, పేషెంట్స్ మీ దగ్గరికి ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం నిమ్స్ వైజ్గా కావచ్చు, యాజ్ ఎ డాక్టర్గా కూడా మీరు ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? వీళ్ళు ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు, ఈఎస్ఆర్డి. ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్తో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డయాలసిస్ అనేది ఒక ఆప్షను, ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2వ ఆప్షను. సో డయాలసిస్ కంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్లో బాగుంటుంది. సో మేమేంటంటే ఎప్పుడైతే ఎవరికైతే వీలవుతుందో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తామన్నమాట. ట్రాన్స్ప్లాంటేషన్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. అందులో ఒకటి లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషను అండ్ డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంటుంది, అదర్వైజ్ కాల్డ్ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఓన్లీ రిలేటివ్స్ అనమాట. అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లైక్ ఫాదరు, మదరు, సన్ను, డాటరు, సిబ్లింగ్స్, బ్రదరు, సిస్టరు, స్పౌస్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు, తర్వాత వాళ్ళకు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. సో అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళు కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల వాళ్ళు ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాతనే వాళ్ళు ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకోవాలా. వాళ్ళు ఏంటంటే కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్లో రిజిస్టర్ చేసుకునే ముందు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు అందరూ సాటిస్ఫై, కార్డియాలజిస్ట్ అందరూ సాటిస్ఫై అయిన తర్వాత దెన్ వాళ్ళని ఈ రిజిస్ట్రేషన్ చేస్తామన్నమాట. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ సీనియారిటీని బట్టి వాళ్ళకు ఎప్పుడైతే కిడ్నీ అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు వాళ్ళకు వస్తుంది. అయితే ఇందులో ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ వాళ్ళకు ఒక్కొక్క టైంలో వస్తుంటాయి అన్నమాట. బట్ జనరల్లీ ఏంటంటే 3 to 5 years టైం పడుతుందండి వాళ్ళకు. వెయిటింగ్ లిస్ట్ 3 to 5 yearsలో వాళ్ళకు కిడ్నీ దొరికే అవకాశం ఉంటుంది.
ఈ 3 to 5 years టైంలో వాళ్ళు డయాలసిస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సార్ రాహుల్ గారు 3 to 5 yearsలో ఆర్గాన్ దొరుకుతుంది అంటే ఈ 3 to 5 years వాళ్ళు నిజంగా ఈ డయాలసిస్కి వచ్చినప్పుడు కానివ్వండి లేదా విడిగా కూడా మెంటల్గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే మనం బతుకుతామో లేదో అని కంగారు పడుతూ ఉంటారు. మీ దగ్గర పేషెంట్స్ అట్లాంటివి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్తారు అండ్ వాళ్ళని ఎలా ఓదారుస్తారు? అండ్ నిజంగా కూడా అంటే ఆర్గాన్ అవైలబిలిటీ అనేది ఏజ్ మీద అండ్ వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అంటారు. దీంట్లో ఎంతవరకు వస్తుంది మేడం? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో మనకు ఈఎస్ఆర్టీ సార్ అన్నట్టు ఈఎస్ఆర్టీ పేషెంట్స్ రిక్వైరింగ్ ట్రాన్స్ప్లాంట్ మనకు 2,000 to 3,000 కేసెస్ పర్ ఇయర్ యాడ్ అవుతాయి. అట్లాంటిది మనము 500 to 600 ట్రాన్స్ప్లాంట్సే చేయగలుగుతుంది స్టేట్. ఆ 500 ట్రాన్స్ప్లాంట్స్లో నిమ్స్ 165 to 170 చేస్తుంది. అంటే 35% ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ తెలంగాణ డన్ ఇన్ నిమ్స్. అండ్ మిగతా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి 65% చేస్తుంది. అంటే ద గ్యాప్ ఈజ్ ఆల్మోస్ట్ 1,500 to 2,000 పేషెంట్స్ రిక్వైరింగ్ ట్రాన్స్ప్లాంట్. అంటే ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఆర్గన్స్ దొరకకుండా. సో అది ప్రతి ఇయర్ ఆ గ్యాప్ యాడ్ అవుతూ ఉంటుంది. దీంతో ఏమవుతుంది, పాపం డయాలసిస్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. డయాలసిస్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, బీపీ తగ్గిపోతుంటుంది. డయాలసిస్ కొంతమంది ఊర్లలో ఉంటారు, ఎవ్రీ 3 times a week చేసేది వాళ్ళు ఒక్కొక్కసారి డయాలసిస్ స్కిప్ చేస్తారు. దాంతో లంగ్స్లో వాటర్ అయ్యి సడన్గా వాళ్ళకు ఈ పల్మరీ ఎడిమా అంటారు, తర్వాత సడన్ డెత్స్ కూడా అవుతుంటాయి. సో ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికే మేము ఈ ప్రోగ్రామ్ని ఇంకా మీకు చెప్పినట్టు ఇంకా పెంచాలని. ఈవెన్ 160, 170 పెద్ద నెంబర్ అయినా మన స్టేట్ లెవెల్కి ఇప్పుడు మేము 250-300 చేయాలి ఈజీగా. చేసి వేరే హాస్పిటల్స్ కూడా దాన్ని అట్లీస్ట్ మనం 500-600 కాకుండా అట్లీస్ట్ దాన్ని 1000కి పెంచాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే వాళ్ళకి చేయాలి. సో ట్రాన్స్ప్లాంట్స్ ఎంత ఆర్గన్ డొనేషన్స్ పెంచి ఎన్ని లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగితే మనకు హెల్త్ బర్డన్ టు ద సొసైటీ అండ్ ద స్టేట్ అంత తగ్గుతుంది. వీళ్ళందరూ నార్మల్ స్ట్రీమ్కి వచ్చేసి నార్మల్ లైఫ్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. సార్ 1989లో ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. అయితే మీరు ఆల్మోస్ట్ 20-25 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. అప్పట్లో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండేవి? ఈ 20 yearsలో నిమ్స్ ఎంత గ్రో అయింది ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్కి సంబంధించి? అసలు అప్పటికి ఇప్పటికీ అసలు కంపారిజన్ లేదు మేడం. ఎందుకంటే అప్పుడు ఇయర్కి 10 ట్రాన్స్ప్లాంట్స్ 15 అప్పుడు ట్రాన్స్ప్లాంట్ అంటే అది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. అందరు రావడము, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పటి నుంచి ఇట్ వాజ్ చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ అందరు ఉండడము అది, ఎందుకంటే అది వెరీ రేర్. ఫస్ట్ వెల్లూరులో అయ్యేవి, అక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి దెన్ ఇదంతా 1989 నుంచి 2010 వరకు ఒక 20-25 ట్రాన్స్ప్లాంట్స్ వరకు తెచ్చాము. అంటే అప్పుడు వరకు ఓన్లీ 440 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. దట్ ఈస్ ఇన్ 21 years or 22 years. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా పికప్ అయింది 2011 నుంచి. దాంతో జీవన్ దాన్ కూడా యాడ్ అయింది అప్పుడు, అండ్ పేషెంట్స్ అవేర్నెస్ పెరిగింది. సో 2011 నుంచి 17 వరకు వీ డిడ్ అబౌట్ 550-560 ట్రాన్స్ప్లాంట్స్. అంటే మా 1000th ట్రాన్స్ప్లాంట్ 2017 జూన్లో చేశాము. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు మధ్యలో 2023 వరకు 500 చేశాము. ఎందుకంటే కోవిడ్ ఇయర్ వల్ల 2 years 20 and 22లో కోవిడ్లో మనం ట్రాన్స్ప్లాంట్స్ ఆపేసాము. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ పెడతాము, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు కోవిడ్లో. సో ట్రాన్స్ప్లాంట్ వరల్డ్ ఓవర్ ఆగిపోయింది. మళ్ళీ సెకండ్ వేవ్ 22 వచ్చింది. 22లో 90 వరకు చేసాం. కానీ యూజువల్గా మా 2015 నుంచి ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టచ్డ్ 100. అదర్ దెన్ 2020 అండ్ 2020లో ఓన్లీ 29 చేసాము. దాని తర్వాత ఆల్మోస్ట్ 8-9 months బ్రేక్ అయింది. బట్ ఇదంతా 23 January నుంచి అది అసలు ఒక యాక్సిలరేట్ అయిపోయింది ప్రోగ్రామ్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 150-160 చేస్తున్నాం. ఇంకా ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 4 monthsలో 72 చేసాము. లైక్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 7-8 చేసాము, నిన్న 3 చేసాము. సో దాంతో మేము 2000 ఇంత ఫాస్ట్గా రీచ్ అవుతాను మేము అనుకోలేదు. సో రామ్ రెడ్డి సార్, మీరు కూడా ఆల్మోస్ట్ 2.5 decades నుంచి ఇక్కడే ఉన్నారు. మీ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంటే ఒక ఆర్గాన్ మనం కొత్తగా ఇంప్లాంట్ చేస్తున్నాం. అప్పుడు ఏమనిపించేది వెరీ ఫస్ట్ టైం ఈ సర్జరీలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా ఉండేది? ఇక్కడ 1989లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ మీరు చెప్పినట్టు చేశారు. కానీ నేను జాయిన్ అయింది మాత్రము 1993 Januaryలో సీనియర్ రెసిడెంట్గా జాయిన్ అయినాను. అప్పుడు డాక్టర్ సూర్యప్రకాష్ ఉండేవాడు అనమాట, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా. అతను ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటే మేము అసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళము. సో కానీ ఆ టైంలో ఏంటంటే ఇంత నంబరు ట్రాన్స్ప్లాంట్స్ అయ్యేది కాదు.
ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మేజర్ సర్జరీ అన్నమాట. ఇప్పుడు కోర్స్ చాలా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు చాలా నంబర్స్ పెరిగిపోయినాయి కాబట్టి మనకు కూడా అలవాటు అయిపోయింది అది. దీనికి ఏంటంటే నేను అనుకునేది ఒకటి కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. యూజువల్గా 50% ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్స్ కెడవర్ ట్రాన్స్ప్లాంట్సే అవుతున్నాయి. దానివల్ల నంబర్ పెరిగింది. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు కిడ్నీ డోనర్ ఇస్తే కనుక ఆమె ప్రమాదం అవుతుందో ఏమో, ఇస్తే ఏమవుతుందో ఏమో అని చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ రొటీన్ అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ కిడ్నీ ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సో దానివల్ల కూడా ట్రాన్స్ప్లాంట్స్ సంఖ్య పెరిగింది. యూజువల్గా ఏమవుతుందనంటే కొన్ని ప్లేసెస్లలో ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇన్ని కావు. మా దగ్గర లక్కీలీ ఏంటనంటే ఎక్కడైతే ఈ కిడ్నీ హార్వెస్ట్ చేస్తారో అక్కడ ఒక కిడ్నీ ఉంచుకుంటారు, ఇంకొక కిడ్నీ మాకే వస్తుంది. ఎందుకంటే మా దగ్గర వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాగ లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగిపోయినాయి, కెడవర్ ట్రాన్స్ప్లాంట్స్ పెరిగిపోయినాయి. తర్వాత ఈ డిసీజ్ బర్డెన్ పెరగడం వల్ల కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో మేము కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేశాము. లైక్ డెడికేటెడ్ ఆపరేషన్ థియేటర్స్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషను ఉంచడము, తర్వాత మా ఫ్యాకల్టీస్ కూడా ఎక్కువ పెంచడము, దాంతోపాటు అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్ సహకారం ఉండడము. దీనివల్ల ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ అన్నిటి వల్ల కూడా మేము నంబర్ ఆఫ్ సర్జరీస్ ఎక్కువ పెంచగలుగుతున్నాం అన్నమాట. సో ఆ జర్నీ ఏదైతే ఉందో ఎప్పుడో 1989లో స్టార్ట్ అయిన జర్నీ, అప్పుడు నంబర్ తక్కువ అయ్యేది, ఇప్పుడు నంబర్ చాలా పెరిగిపోతుంది. సో రాహుల్ సార్, మీకు కూడా సేమ్ క్వశ్చన్. ఇండివిజువల్గా ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ఎలా అనిపించింది, అండ్ అప్పుడున్న ఎక్స్పీరియన్స్ అంటే ఆ రోజు ఆ క్షణం ఎలా ఉండింది, అండ్ ఈ 2000 మార్క్ రీచ్ అవ్వడానికి నిన్న మీతో మాట్లాడినప్పుడు కూడా దాదాపు మీరు ఆల్మోస్ట్ 19 hours వర్క్ చేసినట్టున్నారు. సో ఇన్ని గంటలు పని చేస్తున్నప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నాం అనే విషయం మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తుంది? మేడం, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు నేను ఇక్కడ 2005 నుంచి ఉన్నాను మేడం. అప్పుడు చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఉండేది, ఎందుకంటే ఇన్ని నంబర్స్ ఉండేది కాదు. అసలు ఎలా పనిచేస్తుంది, డోనర్ ఎలా సేఫ్గా ఉన్నాడా, రిసిపెంట్ ఒక్కొక్కసారి యూరిన్ ఇమీడియట్గా వచ్చేది కాదు, దానికి టెన్షన్ పడిపోయేవాళ్ళం. అది అల్టిమేట్గా వచ్చేది, ఎందుకంటే నంబర్స్ తక్కువ ఉన్నందుకు మనకి ఏది వచ్చినా కొంచెం వరి ఉండేది. ఇప్పుడు అట్లా లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే మేము సైమల్టేనియస్ 2-3 చేస్తున్నాము, చాలా రొటీన్గా అయింది. చాలామంది అందరు నంబర్ పెరిగే కదా అందరు ట్రైన్ అయ్యారు. అండ్ డిఫికల్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు ఒక కిడ్నీకి ఒకటే ఆర్టరీ ఉంటే మాకు 2 ఆర్టరీస్ 3 ఆర్టరీస్, మొన్న 4 ఆర్టరీస్ చేసాము, విచ్ ఇస్ వెరీ రేర్. అండ్ పిల్లలకు చేస్తున్నాము. తర్వాత బయట చేసి ఫెయిల్ అయిన కేసెస్కి రీడూ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, అది మన దగ్గర చాలా ఎక్కువ అవుతాయి. సో ఆ సింపుల్ కేసెస్ నుంచి మనం ఇవాల్వ్ అయ్యి అప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ అన్నీ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఇప్పుడు ఎంత స్టాండర్డైజ్ అయిందంటే అప్పుడు ఒక ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనం మన రెగ్యులర్ లిస్ట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది ఎమర్జెన్సీ. ఇప్పుడు అట్లా లేదు, రెగ్యులర్ లిస్ట్ అవుతుంటుంది, ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, ఎక్కడ ఏది పోస్ట్పోన్ కావు. అంత స్టేజ్కి వచ్చేసాము. మొన్న లాస్ట్ సండే 9 hours 3 ట్రాన్స్ప్లాంట్ చేసాము, నిన్న 3 ట్రాన్స్ప్లాంట్ చేసాము, ఒక లైవ్ చేసాము. ఇప్పుడు 2000 అనేది కెడవర్ పాపం అతను అబ్బాయి ఒక ఫ్రూట్ వెండర్ వాళ్ళ అబ్బాయి, ఆయన 4 years సంగారెడ్డి నుంచి ఉన్నాడు. ఆయన 4 years నుంచి డయాలసిస్ ఉండి అక్కడ డయాలసిస్ చేయించుకోవాలని హైదరాబాద్లో వచ్చి ఆయన 4 years నుంచి ఆయన జీవన్ దాన్ని రిజిస్టర్ చేసి వెయిటింగ్లో ఉన్నాడు. ఆయనకు కామినేని నుంచి కిడ్నీ వచ్చిందండి, ఎల్బీ నగర్ నుంచి. ఆ డోనర్ కూడా 20 years రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పాపం ఆయన వాళ్ళ ఫ్యామిలీ గ్రేట్ సర్వీస్ చేసి ఆర్గన్ డొనేషన్కి దే కేమ్ ఫార్వర్డ్. ఆ అబ్బాయి ఆ డోనర్ది కిడ్నీ అబ్బాయికి ఏజ్ కూడా బాగా మ్యాచ్ అయింది, ఇమీడియట్గా యూరిన్ వచ్చింది. అండ్ ప్రతి అవర్ 400-500 ml యూరిన్ వస్తుంది. అండ్ పేషెంట్ చాలా బాగున్నాడు, అండ్ మంచి అవుట్కమ్ ఉంటుంది. సార్ రామరెడ్డి సార్, మనం అంటే డాక్టర్ జాబ్ ఎలా ఉంటుందంటే కంటి మీద కొనుక్కు ఉండదు అని చెప్తూ ఉంటారు. చాలామంది డాక్టర్స్ని కలిసినప్పుడు మేము 18 గంటలు పనిచేసాం, 16 గంటలు పనిచేసాం. అండ్ దట్టు ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్లో ఒకసారి సర్జరీ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారు అనేది తెలియదు. మీ లైఫ్లో ఎప్పుడైనా, ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అండ్ ఆర్గాన్ ఎప్పుడు అవైలబుల్ దొరుకుతుందో మనకు తెలియదు. సడన్గా ఎక్కడో ఉంటాము, ఒక కాల్ వస్తుంది ఆర్గాన్ అవైలబిలిటీ ఉందని, అప్పటికప్పుడు సర్జరీ చేయకపోతే ఉపయోగం లేదు. మీ లైఫ్లో ఏదైనా ఒక
ఘటన ఉంది అలాంటిది ఎప్పటికీ గుర్తుండేది ఒక అంటే పర్సనల్ లైఫ్లో ఒక పెద్దది కాంప్రమైజ్ అయ్యి ఒక పేషెంట్ని బతికించడానికి మీరు పరుగుల మీద ఇక్కడికి వచ్చి ఉన్న రోజులు ఏదైనా ఒకటి చెప్పగలరా? అంటే మాకు ఈ లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని షెడ్యూల్డే ఉంటాయి. అంటే మేము ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే చేస్తుంటాము. సో లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీరు చెప్పినట్టు అటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీరు చెప్పినట్టు అలా జరగవచ్చు. మేమేంటంటే ఏదో పర్సనల్ పనుల మీద ఉంటాము, ఏదో ఫంక్షన్లో ఉంటాము, లేకపోతే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాము. అటువంటి టైంలో ఈ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం కాల్ వస్తుంది. అంటే కిడ్నీ ఫలానా ప్లేస్ నుంచి వెళ్ళి వచ్చింది, ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పి మనకు హాస్పిటల్ నుంచి వెళ్ళి కాల్ వస్తుంది. అటువంటి టైంలో ఇంకా మరి అది ఎమర్జెన్సీ. తర్వాత ఏంటంటే ఎక్కువ సేపు అలా కిడ్నీ అలా ఉంచితే కనుక ఐస్ బాక్స్లో పనిచేసే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఎంత ఎర్లీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అంత మంచిదన్నమాట. సో అటువంటి టైంలో మేము అటువంటి ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ వదులుకొని వచ్చేసి చేస్తాము. సార్ అన్నట్టు ముందు ఎమర్జెన్సీస్ ఉండేవి కాదు, ఇప్పుడు మ్యాక్సిమం మాకే ఎమర్జెన్సీస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీకే 2-3 నైట్స్ ఇక్కడే ఉన్నాం. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ నంబర్ ఒకప్పుడు ఏమైందంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ 80% ఉండేవి, కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ 20% ఉండేవి. అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ వెళ్తే ఎక్కువ కెడావర్సే ఉంటాయి మేడం, 90% కెడావర్స్ ఉంటాయి అండ్ 10% లైవ్ ఉంటుంది. మనకు అంటే మనది ఫస్ట్ ఏం ఉండేదంటే ఎక్కువ లైవ్ ఉండేవి, కెడావర్స్ 10-20%. ఇప్పుడు మన హెల్త్ కేర్ సిస్టమ్ పెరిగింది, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రాంగ్ అయినా దట్ కెడావర్ సంఖ్య పెరిగిపోయింది. మనది ఇండియాలోనే ఆఫ్టర్ తెలంగాణ తమిళనాడు ఈ రెండే హైయెస్ట్ కెడావర్. అంటే దట్ షోస్ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్ కేర్ సిస్టమ్. ఎప్పుడైతే కెడావర్స్ పెరిగాయి, లైవ్స్ ఆల్మోస్ట్ లైవ్స్ సమానంగా వచ్చాయంటే దట్ మీన్స్ మన హెల్త్ కేర్ సిస్టమ్ అప్పటి నుంచి ఇంకా ఒక టైం అంటూ ఉండదు మేడం. ఇంకోటి ఏంటంటే ఈ 3 hours పట్టిన సర్జరీ దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తుంది, ఒక 2-3 వెయిట్ లిస్ట్ చేస్తారు. దాంట్లో కొంతమంది ఫిట్ ఉండరు, వాళ్ళకు ఫిట్ లేకపోతే ఫిట్ ఉన్న వాళ్ళకి చేయకపోతే మనకు చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది. సో సెకండ్ వాడిని తీసుకోవాల్సి వస్తుంది, సెకండ్ లేకపోతే థర్డ్ వాడిని. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక వెయిటింగ్ లిస్ట్ ఫస్ట్ 4-5 మందిని పిలుస్తారు మేడం. దాంట్లో ఎవరు ఫిట్ అవుతారో మన ఫస్ట్ ప్రయారిటీ వాడు ఫిట్ అయితే వాడినే చేస్తాము, వాళ్ళనే చేస్తాం. బట్ సెకండ్ అయితే ఇంకా దాన్ని అట్లా వాళ్ళని రూల్ అవుట్ చేస్తూ పోయి ఒక్కొక్కసారి 4th, 5th కూడా చేయాల్సి వస్తుంది. సో వీళ్ళందరూ వచ్చినప్పుడు మనకు ఆ ప్రిపరేషన్ టైం పడుతుంది మేడం. ఒక్కొక్కసారి రాత్రి 1-2కి వచ్చిందంటే మన 10 నుంచి మేము డిస్టర్బ్ అయిపోతాం. ఇప్పుడు ఈ పేషెంట్ బాగాలేడు అంటే నెక్స్ట్ పేషెంట్ని వర్కప్ చేయాలి. ఒక్కొక్క పేషెంట్ని వర్కప్ చేయడం 3-4 hours పడుతుంది మేడం. వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ ముందు డయాలిసిస్ చేయించాలి, వాళ్ళకి లింఫోసైట్ క్రాస్ మ్యాచ్ అని ఉంటుంది, వాళ్ళ డోనర్ బ్లడ్ రిసిపెంట్ బ్లడ్ ఇద్దరిని మ్యాచ్ చేయాలి. సో ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది మేడం. కార్డియాలజీ క్లియరెన్స్ తీసుకోవాలి అండ్ మిగతా అన్ని అనెస్థిషియా క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ అయ్యే వరకు ఏంటంటే సర్జరీ 3-4 hours ఉన్నా దాని ప్రయర్ ప్రిపరేషన్ ఒక 3-4 hours ఉంటుంది, ఇంకొకసారి 5-6 hours కూడా ఉంటుంది. మొత్తం ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళ లంగ్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కెడావర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరు నిమ్స్లో డయాలసిస్ చేసుకోరు మేడం, వీళ్ళందరు డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. సో డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు కూడా మేము కూడా చూసి ఒక్కొక్కసారి 5-6 months అయి ఉంటుంది వాళ్ళని. సో వాళ్ళంత ఫిట్ లేనప్పుడు వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలి. సో వీళ్ళంతా ప్రిపేర్ అయినాక వీళ్ళు ఈ అబ్బాయి ఫిట్ లేడంటే మళ్ళీ నెక్స్ట్ పేషెంట్కి వెళ్ళాలి. సో ఇదంతా ఏమవుతుందంటే అందుకే ఏం చేస్తాం, 2-3 వర్కప్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఫిట్ కాకపోతే సెకండ్ ఫిట్ కాకపోతే థర్డ్. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ప్లాంట్ ఎంత ఆపరేటివ్ టైం తక్కువే ఉంటుంది, బట్ దాని ప్రీ ఆప్ పోస్ట్ ఆప్ ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా ఒక 7-8 hours or 10 hours ప్రాసెస్. సో దీంట్లో కొంచెము టైరింగ్ ఉంటుంది, చాలా ఫ్యామిలీ టైం ఉండదు. అండ్ కొంతమంది పిల్లల బర్త్డేస్ ఉంటాయి, వాళ్ళకు ఏదో మ్యారేజ్ డే ఉంటుంది, దాంట్లో కూడా సడన్గా వచ్చేస్తుంది. సో మనము చాలా కాంప్రమైజ్ అయితే ఉంటుంది మేడం. సార్ అయితే ఇందాక నేను అడిగాను మిమ్మల్ని నిమ్స్ ఎలా ఎవాల్వ్ అయింది అని చెప్పి టెక్నాలజీ పరంగా, ఎందుకంటే ఒకప్పుడు నార్మల్ సర్జరీ రూమ్స్ ఉండేవి, బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో మనకి ఈ టెక్నాలజీ పరంగా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని మనం అందుబాటులో తీసుకొచ్చాం సర్జరీ వైజ్గా చూస్తే? అంటే మేడం ఒకప్పుడు ఒక ట్రాన్స్ప్లాంట్కి ఒకటే సెట్ ఉండేది మేడం ఇన్స్ట్రుమెంట్స్. ఏంటంటే ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 40,000-50,000 ఉంటుంది, 4 sets ఒకటే సెట్ ఉండేది ట్రాన్స్ప్లాంట్ సెట్. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2-3 sets ఉన్నాయి మేడం. ఎందుకంటే ఒకటేసారి 2 వస్తే మనం ఈ సెట్ దాంట్లో వాడలేము, మళ్ళీ దాన్ని స్టెరిలైజ్ చేయాలి. సో ఇప్పుడు మనకు 2-3 sets ఉన్నాయి. సో ఎట్ ఎ టైం మనకు 3 వచ్చినా కూడా మనం చేసే ఉంది. ప్లస్ ఆపరేషన్ థియేటర్స్ పెరిగాయి మేడం.
ఒకప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్ మేము చెప్పినట్టు ఎలెక్టివ్ సర్జరీ ఆపేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు డెడికేటెడ్ ఆ ట్రాన్స్ప్లాంట్ ఓటీస్ మాడ్యులర్ ఫ్లో ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఎక్కడ మీకు కార్పొరేట్కి ఎటువంటి అది లేకుండా వాళ్ళకంటే బెటర్గానే ఉంటాయి, చాలా స్పేషియస్ ఉంటాయి మన ఓటీస్. అండ్ మనకు రౌండ్ ద క్లాక్ నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, రౌండ్ ద క్లాక్ నెఫ్రాలజీస్. అప్పుడు నెఫ్రాలజీ మా చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, వాళ్ళు లేకపోతే ఇంత ముందుకు రాదు ప్రోగ్రామ్. సో వాళ్ళందరూ సపోర్టివ్ ఉంటారు, వాళ్ళది పీజీస్ ఉంటారు, పెథాలజిస్ట్ ఎప్పుడంటే అప్పుడు బయాప్సీకి ఏ నైట్ అయినా వస్తారు. సో సిస్టమ్ ఎంత ఎస్టాబ్లిష్ అయితే పాప అందరికీ ఇట్స్ సాక్రిఫైస్ ఫర్ అందరికీ. సార్ రామరెడ్డి సార్, నిమ్స్ అనేది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అంటే మనం పీజీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇక్కడున్న పీజీలకు మాత్రమే కాకుండా మీ ఎక్స్పర్టీస్ ఇతర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అవకాశం కలిగితే మరింత మంది పేషెంట్లకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మనం ఏమైనా చేస్తున్నామా? మనకు ఇక్కడ నిమ్స్లో ఏంటంటే మిగిలిన మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తుంటారు. వాళ్ళకు 1 month 2 months అట్లా డిప్యుటేషన్ ఇస్తారనమాట. వాళ్ళు అలా డిప్యుటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలా సర్జికల్ ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈ ఫస్ట్ వాచ్ చేయడము, తర్వాత అసిస్ట్ చేయడము, ఇటువంటివి కూడా చేస్తుంటారు. కాబట్టి తర్వాత ఈ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఈ సర్జరీలు ఎలా చేస్తున్నారు, ఎలా పేషెంట్ని వర్కప్ చేయాలా, ప్రిపేర్ చేయాలా, ఎలా పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతుంటాయి అన్నమాట. సో ఇది ఎలా అంటే ఒక గురుకుల్ టైప్ ఆఫ్ సిస్టమ్ అన్నమాట. వాళ్ళు మనల్ని ఫాలో అవుతుంటారు. సో మనం ఎలా చేస్తున్నాము ఏంటి అనేది నేర్చుకుంటారు. పర్టికులర్గా ఏంటంటే మా పీజీస్కు చాలా కష్టపడుతుంటారండి. మా పీజీస్ వాళ్ళు ఎక్కడ డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఎక్కడ కిడ్నీ ఉన్నా కూడా వీళ్ళు అక్కడికి అంబులెన్స్ వేసుకొని వెళ్ళిపోయి ఏ నైట్ కానీ ఏ డే టైం కానీ వెళ్ళి కిడ్నీ తీసుకొస్తుంటారు అనమాట. తీసుకొచ్చి వాళ్ళు మొత్తము వర్కప్ చేస్తారు పేషెంట్ని. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఈ ట్రాన్స్ప్లాంట్, పర్టికులర్ కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో. తర్వాత మా సిస్టర్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఏ మధ్యరాత్రి అయినా కూడా మాకు వాళ్ళు రెడీగా ఉంటారనమాట అసిస్ట్ చేయడానికి. సో సిస్టర్స్, దాంతోపాటు అనస్థెటిస్టులు, వీళ్ళంతా ఎప్పుడు కిడ్నీ వచ్చినా కూడా దానికి సంబంధించిన హెల్ప్ చేయడానికి అనస్థెటిస్టులు, సిస్టర్సు, తర్వాత మా పీజీస్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. సో మాకు వీళ్ళందరి సహకారం ఉంది కాబట్టి అది చేయడానికి వీలవుతుంది. సో దీంట్లో ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది మాకు హెల్ప్ అవుతుంది. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి, రెండవది ఏంటంటే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా అవకాశం వస్తుంది అనమాట. సో ఒక రకంగా వాళ్ళకి ఏంటంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళు కిడ్నీ తీసుకురావడం దగ్గర నుంచి వెళ్ళి తర్వాత కిడ్నీ బెంచ్ సర్జరీ అని, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అని, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫాలోఅప్ అని అన్ని స్టెప్స్ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ రాహుల్ సార్, ఇప్పుడే సార్ మెన్షన్ చేశారు పోస్ట్ ఆప్ కేర్ గురించి. నిమ్స్ హాస్పిటల్లో సర్జరీ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు అనేది అందరికీ మంచి పేరు ఉంది. అయితే కొంతమంది పేషెంట్ భయం ఏంటంటే పోస్ట్ ఆప్ కేర్ మన దగ్గర కార్పొరేట్ స్థాయిలో ఉంటుందో లేదో అనే భయం కూడా ఉంది. దీనికి మీరేం చెప్తారు? మన దగ్గర పోస్ట్ ఆప్కి సంబంధించి ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నాం? మేడం, మాకు ఇక్కడ డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఉంటుంది మేడం. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అసలు ఒక నెఫ్రాలజిస్ట్, ఒక యూరాలజిస్ట్ ఆల్ ద టైమ్ 24 hours ఉంటారు. అండ్ పీజీస్ ఉంటారు, కన్సల్టెంట్స్ ఉంటారు. అండ్ అసలు ఎవరిని రానివ్వం దాంట్లోకి. మేము కూడా ఒక్కరమే వెళ్తాము. అన్ని మాస్క్, గ్లౌజ్, అన్ని లెగ్గింగ్స్ అన్నీ వేసుకొని వెళ్తాము. వీఆర్ అసలు మా కేటీవ్ చూస్తే అంటే చాలా వరల్డ్ క్లాస్ ఉంటుంది. అండ్ అసలు మేము ఎంత స్ట్రిక్ట్ ఉంటామంటే నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ వాళ్ళు మెడికల్ పార్ట్ వాళ్ళు చూసుకుంటారు, సర్జికల్ పార్ట్ మనం చూసుకుంటాము. చిన్న ఇబ్బంది వచ్చినా రేడియాలజిస్ట్ ఇమీడియట్గా వచ్చి అల్ట్రాసౌండ్, అంటే కిడ్నీలో ఫ్లో తగ్గుతుందా, బాగుందా లేదా అని ఎప్పుడు రమ్మంటే వాళ్ళు వస్తారు. అనెస్థీషియా వాళ్ళు ఉంటారు. సో అసలు పోస్ట్ ఆప్ కేర్ అనేది ఎస్పెషలీ ట్రాన్స్ప్లాంట్ వరకు అసలు ఏ కాంప్రమైజ్ ఉండదు మేడం. అండ్ ఇంకో స్టూడెంట్స్ విషయంలో ఇంకోటి నేను యాడ్ చేయాలి, ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్ మేడం. ఇప్పుడు మన దగ్గర నుంచి 75-80 యూరాలజిస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ వెళ్ళారు. మనకేంటంటే నిమ్స్ అనేది మోస్ట్ ప్రిఫర్డ్ సీట్ ఇన్ సౌత్ ఇండియా అండ్ థర్డ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఐఐటీలో ఎట్లా చేస్తే ఎలా ఎఫెక్ట్ ఉంటుందో మన దగ్గర టాప్ ఐఐటీలో చేసినట్టు MCH యూరాలజీ సీట్ అంత ట్రైనింగ్ ఉంటుంది వీళ్ళకు. వాళ్ళు ఏంటంటే మేము ఎంత కష్టపడతామో
మమ్మల్ని చూసి వాళ్ళంతా కష్టపడతారు, ఇంకా ఎక్కువ కష్టపడతారు. అంటే మనం ఇప్పుడు జనరేషన్కి మీరు కష్టపడండి అని మనం చేయకుండా ఉంటే ఎవరు వినరు మేడం. వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. మేమే 7, 8, 9 వరకు ఉంటాం, పొద్దున్న 8 o'clock వచ్చి. ఇంకా వాళ్ళు ఇంకా మాకంటే 1-2 hours ఎక్కువే ఉంటారు. బట్ వాళ్ళు ఇష్టంగా చేస్తారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకు ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, అంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. వాళ్ళు పేషెంట్స్ కుట్టి అసిస్ట్ చేయడం కాదు, వాళ్ళే ఎన్నో సర్జరీస్ చేస్తారు. సో బై ద ఎండ్ ఆఫ్ 3 years or 4 years when they go out, they are totally full blown neurologists. మనకు వేరే ఏ యూరాలజిస్ట్కి లేనంత ఎక్స్పోజర్. స్టోన్ సర్జరీలో, ల్యాబ్ సర్జరీలో, ట్రాన్స్ప్లాంట్లో, పిల్లల సర్జరీస్లో, పీడియాట్రిక్ యూరాలజీలో, యూరో ఆంకాలజీలో, క్యాన్సర్, వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఏ యూరాలజిస్ట్కి ఉండదు బయట. అండ్ వీళ్ళు మల్టిప్లయర్ ఎఫెక్ట్. నేను ఎందుకు ట్రాన్స్ప్లాంట్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం ఒక ఎఫెక్ట్ అవుతే, వీళ్ళు వెళ్ళి ఈ 75 members వాళ్ళ ఏరియాస్లో మనలాగా ఒక మినీ నిమ్స్ లాగా వాళ్ళు అక్కడ వాళ్ళు ఓన్గా ట్రాన్స్ప్లాంట్ చేయగలరు. అంటే అన్ని ఇంటూ 75 ఇది. ఇప్పుడు ఏ మహారాష్ట్రలో వెళ్తారు, ఒరిస్సాలో వెళ్తారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు, తమిళనాడుకి వెళ్తారు, ఆ ఏరియాస్లో దే విల్ బికమ్ ద లీడర్స్. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ అండ్ దిస్ డిపార్ట్మెంట్. నాట్ ఓన్లీ ద నంబర్ ఆఫ్ కేసెస్, అంతమందిని, అంత వెల్ ట్రైన్డ్ యూరాలజిస్ట్ని వీఆర్ సెండింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, వేర్ దే ఆల్ అగైన్ వాళ్ళ అంత నంబర్ చేయగలరు వాళ్ళు. అంత విదిన్ 10-15 years 20 వాళ్ళ క్యారియర్ స్పాన్ విల్ బి అబౌట్ 40 years కదా. వాళ్ళు ఇప్పుడే ఇంత బాగుంటే వాళ్ళు రాను ఇంకా వాళ్ళ ఏరియాస్లో అంత అండర్ ప్రివిలేజ్డ్, అంత నీడీ పేషెంట్కి అంత సర్వీస్ చేస్తుంది. ఇది మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఇది. సార్ రామరెడ్డి సార్, 2000 మార్కుని మీరు సాధించిన సందర్భంగా మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అయితే ఈ 2000 మనం మాట్లాడుతున్నాం, కానీ జనరల్గా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇంతమందిలో ఆరోగ్యశ్రీ కింద మేము సర్జరీస్ చేయిస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఇంత పెద్ద అమౌంట్ ఇస్తుందా లేదంటే సర్జరీకి మొత్తం కావాల్సిన అమౌంట్ గవర్నమెంట్ ఇవ్వకపోవచ్చు, కొంత కవర్ అవుద్ది, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అసలు ఈ 2000 మందిలో మనం ఎంతమందికి ఆరోగ్యశ్రీ కింద చేసాము, ఓవరాల్గా ఎంతమంది పెయిడ్తో చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మన దగ్గర వచ్చే ట్రాన్స్ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినాయనండి. చాలా వరకు ఆరోగ్యశ్రీలనే ఉంటాయి. అది కాకుండా ఈహెచ్ఎస్ అని, జేహెచ్ఎస్, సింగరేణి, ఆర్టీసీ, ఈఎస్ఐ, ఇలాగా రకరకాల ఆర్గనైజేషన్స్. పేయింగ్ పేషెంట్స్ చాలా తక్కువ, లెస్ దెన్ 10% ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఈ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినాం. సో మాకేంటంటే ఈ మనీ విషయంలో అంత ప్రాబ్లం లేదు. వీళ్ళంతా ఆర్గనైజేషన్స్ నుంచి వస్తారు కాబట్టి మనకు మనీ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి రియంబర్స్మెంట్ అవుతుంది. సో ఆరోగ్యశ్రీలో ఐ థింక్ ఎర్లియర్గా గవర్నమెంట్ 1.6 lakhs ఇచ్చేది, ఇప్పుడు 2 lakhs చేశారు. సో ఇదేంటంటే ఈ అమౌంట్లో వాళ్ళకు డోనర్ సర్జరీ, రిసిపియంట్ సర్జరీ, ప్రీ ఆపరేటివ్ వర్కప్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఇది కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకు కంటిన్యూస్గా ఇమ్యునోసప్రెసివ్ ట్రీట్మెంట్స్ కూడా లైఫ్ లాంగ్ ఇవ్వాలన్నమాట. సో లైఫ్ లాంగ్ గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళకు ఈ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ ఇస్తుంటుంది అనమాట లైఫ్ లాంగ్. సో అందుకని ఏంటంటే మన దగ్గర చాలా చీప్గా పడుతుంది ఇది. అంటే నేను కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఎంత ఖర్చు అవుతుందని చెప్పలేను, కానీ బట్ మనతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా పేషెంట్స్ ఎవరైతున్నారు అంటే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి అంటే ఖర్చుల గురించి భయపడుతుండొచ్చు, లేదా నిమ్స్కి రావాలంటే కార్పొరేట్లో చేయించుకుందామని సంశయిస్తూ కూడా ఉండొచ్చు. మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మన దగ్గర ఉన్న ఎక్స్పర్టీస్ గురించి కానివ్వండి, ఎంత క్విక్గా వస్తే సర్జరీ, ఏ టైంలో చేయించుకుంటే ఇంకా సర్వైవల్ ఇంకెక్కువ ఎలా ఉంటుందంటారు? దాని గురించి ఓవరాల్గా మీరు అంటే కిడ్నీ పేషెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? మేడం, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి దాన్ని డయాలిసిస్ లెవెల్కి వచ్చింది అంటే మనకు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది మేడం. ఎందుకంటే డయాలిసిస్ ఎన్ని ఏళ్ళు దాటే కొద్దీ బాడీ కూడా వీక్ అయిపోతుంది, ఆ బ్లడ్ వెజల్సే కానీ అవన్నీ కూడా వీక్ అవుతుంది. సో అందుకే ఎంత త్వరగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగితే అంత బెటర్, ఎస్పెషల్లీ యంగర్ పేషెంట్స్కి. తర్వాత నిమ్స్ వరకు వస్తే హ్యాపీగా చేయించుకోవచ్చు ట్రాన్స్ప్లాంట్. మేమంతా వీఆర్ వెరీ రెడీ టు డూ ఇట్. మనకు లైవ్ ఏదైనా డోనర్స్ ఉండి వాళ్ళ పేరెంట్స్ అయినా, బ్రదర్స్ అయినా, లేకపోతే పిల్లలు, వాళ్ళందరికైతే 1 month లోపు అయిపోతుంది. 1.5 month టెస్ట్లన్నీ అయిపోతుంది. వెయిటింగ్ లిస్ట్, ఎందుకంటే మేము ఎన్ని ఎక్కువ చేస్తున్నామంటే వెయిటింగ్ లిస్ట్ కూడా మా ముందు ఒకప్పుడు 3-4 months వెయిటింగ్ లిస్ట్ ఉండేది, ఇప్పుడు 1 monthకి వచ్చేసింది అది. సో వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ అంత వర్కప్ అయ్యే వరకు అంతే అయిపోతుంది. ఆల్మోస్ట్ 2-3 weeks లోపే చేసేస్తాము. జీవన్దాన్ అనేది అది గ్రూప్ స్పెసిఫిక్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఒకప్పుడు 4-5 years ఉండేది వెయిటింగ్ లిస్ట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 22-23లో ఇప్పుడు నిన్న అతను 22-23లో రిజిస్టర్ అయ్యాడు.
సో ఆ వెయిటింగ్ లిస్ట్ 4-5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్కి వచ్చింది ఇప్పుడు. ఇంకా దాన్ని ఒక 1-2 ఇయర్స్కి చేయాలని దట్ ఈస్ ద ఎయిమ్. బట్ దానివల్ల నంబర్స్ పెంచి చేయాలని. బట్ నిమ్స్ ఈజ్ ద బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్. మా గురించి మేము చెప్పుకోవడం అని కాదు కానీ, బట్ ఇంత నంబర్ అయింది అండ్ వీఆర్ వెరీ రెడీ టు డూ. ఏ పేషెంట్ అయినా, పువర్ పేషెంట్, మిడిల్ క్లాస్ ఆర్ అఫోర్డబుల్ పేషెంట్ అయినా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. దిస్ ద బెస్ట్ యూరాలజీ టీమ్, నాట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్ప్లాంట్, ఫర్ ఎనీ యూరాలజీ సర్జరీ. అండ్ ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్కి ఇంకా నంబర్ ఇంత అయింది కనుక సక్సెస్ కూడా ఇప్పుడు లైవ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 95 to 98% ఫస్ట్ ఇయర్కి. అండ్ 3 to 5 years వరకు కూడా 90% ఉంటుంది. అదే కెడావర్కి వస్తే 3 to 5 yearsకి 80-85% వస్తుంది. ఆ మిగతా 15% కూడా ఏంటంటే అది సక్సెసే, కానీ మన క్రియాటినిన్ 1.5 కంటే తక్కువ ఉంటే సక్సెస్ అంటాం. వాళ్ళకి ఏంటంటే 1.5 to 2.5కి వచ్చి స్టెబిలైజ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ డయాలసిస్ చేసుకోకుండా ఉంటారు. దే విల్ బి లివింగ్ అ లైఫ్ వితౌట్ డయాలసిస్. సో మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ వెరీ హై సక్సెస్ రేట్. అండ్ చాలా మంచిగా అవుతున్నాయి. చాలా పేషెంట్స్కి పోస్ట్ ఆప్ కేర్ బాగుంటుంది, ఇంట్రాప్ ఎక్స్పర్టీస్ ఉంటుంది, అండ్ నెఫ్రాలజీ టీమ్ బాగుంది, అనెస్థీషియా టీమ్ బాగుంది, నర్సింగ్ స్టాఫ్ బాగుంది. సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, డైరెక్టర్ గారి సపోర్ట్ ఉంది. సో అన్ని రకాలుగా దే కెన్ హ్యాపీలీ వచ్చి చేయించుకోవచ్చు. మేము ఎప్పుడైనా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాము. వీఆర్ దేర్ టు డూ ద సర్జరీస్. థ్యాంక్ యూ సార్, మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అండ్ ఇద్దరికి ఈటీవీ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇది నిమ్స్ ఆసుపత్రి యూరాలజీ విభాగంలో ఏదైతే పోస్ట్ ఆప్ కేర్ కావచ్చు, అదేవిధంగా ప్రీ ఆప్ కేర్, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అన్నిటికి కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కేర్ తీసుకుంటున్నామని చెప్పేసి, ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి పేషెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. మోరోవర్ తాము చేసిన ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ నెంబరే పేషెంట్ల నమ్మకానికి ఒక చిహ్నంగా కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు నిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ వైద్యుల్ని సంప్రదించి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా సరికొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు వైద్యులు. నమస్తే.